నమస్కారం. నన్ను కొందరు క్వెషన్స్ అడిగారు. ఏంటిదంటే ఫస్ట్ ఇయర్‌లో ఫీల్డ్ వర్క్ ఉంటదా? అసలు ఫస్ట్ ఇయర్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్‌లో అండ్ ఫోర్త్ ఇయర్‌లో మనం ఏం నేర్చుకుంటాం? కొంచెం కూడా అగ్రికల్చర్ గురించి అవేర్‌నెస్ లేని వాళ్ళు అగ్రికల్చర్ చేయొచ్చా? ప్రైవేట్ జాబ్స్ ఉంటాయా? అండ్ బీఎస్సీ తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏమేముంటాయి? అవన్నిటి మీద వీడియో చేయమన్నారు. సో, అన్నీ ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ ఇయర్‌లో ఫీల్డ్ వర్క్ అంటే అంత ఏముండదు. కొంచెం ఉంటది నార్మల్‌గా. సెకండ్ ఇయర్ నుంచి మీకు ప్లాట్స్ అనేటివి అలౌ చేస్తారు. ఆ సెకండ్ ఇయర్ నుంచి మీకు ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత థర్డ్ ఇయర్‌లో గూడా ఫీల్డ్ వర్క్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ మనకి ఒక్కొక్క సెమ్‌కి 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. అగ్రోనమీ, పాథాలజీ, ఎకనామిక్స్, ఎక్స్‌టెన్షన్, మ్యాథ్స్, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, ఎల్‌పీఎఫ్ఎం, జెనెటిక్స్ అలా 10 సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక సెమ్‌కి. అండ్ థర్డ్ ఇయర్‌లో వచ్చేసి అంటే ఫస్ట్ ఇయర్‌లో మనం ఫండమెంటల్స్ మాత్రమే నేర్చుకుంటాం. అంటే బేసిక్స్. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్‌లో డెప్త్‌గా నేర్చుకుంటాం. అండ్ ఫోర్త్ ఇయర్‌లో వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అనేటివి ఉండవు. ఓన్లీ ఎగ్జామ్స్ అనేటివి థర్డ్ ఇయర్ వరకే. ఫోర్త్ ఇయర్‌లో మనకి నార్మల్ డిగ్రీలో ఇంటర్న్‌షిప్ ఎట్లానో మనకి ఫోర్త్ ఇయర్‌లో రావెప్ అండ్ ఈఎల్‌పీ అనేటివి ఉంటాయి. ఈఎల్‌పీ అంటే ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. రావెప్ అంటే మనకి 5 మెంబర్స్‌కి, 4 మెంబర్స్‌కి కలిపి ఒక ఊరు అలౌ చేస్తారు. దాంట్లో మనము హోస్ట్ ఫార్మర్స్‌ని ఇస్తారు. అక్కడ మనము వాళ్ళకు నేర్పించాలి, మనం నేర్చుకోవాలి. అండ్ తర్వాతొచ్చేసి ఎవరైనా దీన్ని చేసుకోగలుగుతారా? అంటే ఈ అగ్రికల్చర్ కోర్స్ అనేటిది అగ్రికల్చర్ గురించి అవేర్‌నెస్ లేని వాళ్ళు గూడా చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. దీనిలో అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. అగ్రికల్చర్ చేయాలంటే అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలని రూల్ ఏం లేదు. మీరు నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. అలాంటిదేం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు ఇది నచ్చుతుంది. ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం ఇగ మీరు కష్టపడాలి కొంచెం. అండ్ ప్రైవేట్ జాబ్స్ ఏముంటాయి? ప్రైవేట్ జాబ్స్ అంటే మనకి సీడ్ కంపెనీస్‌లో ఉంటాయి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌గా చేసుకోవచ్చు. ఇంకా ప్రైవేట్ కాలేజెస్‌లో మనం టీచ్ చేసుకోవచ్చు. అలా ఉంటాయి. అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏముంటాయి? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేటివి మనకు చాలానే ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటిదంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. అండ్ దీన్ని మనం ఎక్కువగా రాసుకుంటాము. అండ్ తర్వాతొచ్చేసి ఏఓ, అగ్రికల్చర్ ఆఫీసర్. అండ్ తర్వాత ఏఈఓ, ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్. అండ్ తర్వాతేంటంటే ఎఫ్‌సీఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కువ ఎట్లా అంటే సీడ్ గోడౌన్స్‌లలో మనకి చేస్తారు గదా! అవి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా! వాటి కోసం. ఎస్ఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇది గూడా మనం రాసుకోవచ్చు. తర్వాత ఆర్ఆర్‌బీ, రూరల్ రీజనల్ బ్యాంక్స్ అనమాట. అగ్రికల్చర్ లోన్స్ ఇస్తారు గదా! ఇది అంటే ఏవైతే కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేస్తున్నామంటే అగ్రికల్చర్ పరంగా మనకి వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్‌తోని లోన్స్ ఇస్తారు. అండ్ ఇది ఈ రోజుటి వీడియో. మీకు నచ్చిందా? ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.